నమస్కారం. ఈ నెల 14, 15, 16 తిమ్మమ్మ మరిమాల దగ్గర అనాదిగా శివరాత్రి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు ఈ ప్రాంత వాసులందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఎన్నికలకు ముందు యువగలం కార్యక్రమం సందర్భంగా లోకేష్ బాబు గారి ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక టూరిజం సర్క్యూట్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పెద్దెల్లంపల్లి దగ్గర 600 కిలోమీటర్ స్టోన్ పైలాన్ కూడా నిర్మించడం కూడా జరిగింది. ఒక నాయకుడు అంటే మా పార్టీ తరఫున వచ్చినటువంటి నాయకుడు ఇచ్చినటువంటి మాట అంటే మేమందరం ఇచ్చినట్టే. మాట నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధిగా నా మీద నిరంతరం ఉంది. అందులో భాగంగానే నరసింహస్వామి గారి బ్రహ్మోత్సవాలు కావచ్చు, మొన్న జరిగినటువంటి యోగి వేమన గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగ కింద ఆచరించడం కావచ్చు, కటార్పల్లో ఈ రోజున జరగబోయేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలు తిమ్మమ్మ మరిమాల దగ్గర జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతంలో టూరిజం పెంపొందించుకోవడానికి ఉపయోగించుకోవాలనే ఆలోచనతోనే ఈ ఉత్సవాల్ని బ్రహ్మాండంగా నిర్వహించాలనే ఆలోచనతో ముందుకు వచ్చున్నాం. అందులో భాగంగా ఈషా ఫౌండేషన్ వారి సౌజన్యంతో కొన్ని కార్యక్రమాల రూపకల్పన కూడా చేయడం జరిగింది. ఆ పక్కనే ఉన్నటువంటి వీళ్ళిద్దరు కూడా అక్కిరాజు గారు కావచ్చు, ప్రకాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు ప్రకాష్ రెడ్డి మన నూతన కాలువ గ్రామానికి చెందినటువంటి అబ్బాయి, బట్ ఈషా ఫౌండేషన్లో వాలంటీర్ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈషా ఫౌండేషన్ నుంచి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్ని నిర్వహించుకునేటువంటి విధిలో భాగంగా వారు కూడా 15వ తారీఖున వాళ్ళ కార్యక్రమాలు మొదటిగా 14 సాయంత్రం ఏదైతే మొదటి రోజు మామూలుగా తిమ్మమాంబ రథాన్ని ఊర్లో తిప్పేటువంటి కార్యక్రమం ఉంటుంది. అది అనాదిగా వస్తున్నటువంటిది. దాంతోపాటు ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా 14 సాయంత్రం 5 గంటలకి ఈ ఉత్సవాల ప్రారంభోత్సవం జరుపుతాం. అక్కడ నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు మంచి కార్యక్రమం, ఈ ప్రాంత ప్రాశస్తాన్ని తెలియజెప్పే విధంగా కావచ్చు, అంతే స్థాయిలో కళల్ని ప్రాంతవాసులు ఆదరిస్తారని కావచ్చు, అంతేకాకుండా తిమ్మమాంబ గారు శివభక్తురాలుగా ఉన్నటువంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కావచ్చు ఈ కార్యక్రమాలు రూపకల్పన జరిగింది. ఆ రోజు రథోత్సవంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి 10 గంటల దాకా నిర్వహింపబడతాయి. 14వ తారీఖు మొదటి రోజు. మళ్ళీ 15వ తారీఖు సాయంత్రం 4 గంటలకి తిమ్మమ్మ గారి కథ తెలియజెప్పడం జరుగుతుంది. 6 నుంచి 7 దాకా గెస్ట్లది ఇంటరాక్షన్ అయ్యి ఉంటాయి. 7 నుంచి 10 వరకు ఈషా ఫౌండేషన్ సేక్రెడ్ యాక్టివిటీస్లో భాగంగా పల్లకీ సేవ, కైలాసవాద్యం, ఆదియోగి శివగారి ఊరేగింపు ఉంటుంది. మళ్ళీ ఇన్ కంటిన్యూషన్ విత్ దట్ శివాంగ స్ఫూర్తి, ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఈ శివాంగ స్ఫూర్తి అనేది. తర్వాత బిల్వపత్రాలని సమర్పించేటువంటి కార్యక్రమం ఉంటుంది 10:30 దాకా. 10:30కు మళ్ళీ రుద్రాక్ష ప్రసాదము ఇవ్వడం జరుగుతుంది వచ్చినటువంటి భక్తులు. తదుపరి 10:30 నుంచి ఉదయం 4 దాకా శ్రీ కాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో పనిచేస్తున్నటువంటి పూజారుల ద్వారా రుద్రాభిషేకం కార్యక్రమం ఉంటుంది ఉదయం 4 గంటల వరకు. మళ్ళీ 16వ తారీఖు ముగింపు కార్యక్రమాలు సాయంత్రము 5:30 నుంచి 6:30 వరకు మోడర్న్ ఇన్స్ట్రుమెంటల్ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రానిక్ టేబుల్తో ఉంటుంది. 6:30 నుంచి 8 దాకా పేరిడి నృత్యం అని చెప్పేసి
అది చాలా పురాతనమైనటువంటి శివతాండవం దృశ్య రూపకల్పన ఉంటుంది. 8 నుంచి 8:30 వరకు ముగింపు సభ ఉంటుంది. 8:30 నుంచి స్పిరిచువల్ కథ, మళ్ళీ తిమ్మమాంబ గారి కథ చెప్పే కార్యక్రమం ఉంటుంది.